హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య వ్లాగ్ లైఫ్. ఈరోజు మనం దుబాయ్లో ఇంకో టూరిస్ట్ స్పాట్ చూస్తున్నామండి, అదే గ్లో గార్డెన్. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ అన్నీ మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ యూనిక్ థీమ్ పార్క్ అండి. దీన్నే గ్లోయింగ్ గార్డెన్ అని కూడా అంటాము. ఇది టోటల్ 117 acres ఏరియా ఉంటుంది. ఈ పార్క్ డిసెంబర్ 2015లో స్టార్ట్ చేశారండి. దీనికి 2 entrances ఉంటాయి, మెయిన్ అండ్ బ్యాక్ గేట్ ఎంట్రన్స్. నేను ఈ వీడియో మెయిన్ గేట్ ఎంట్రన్స్ నుంచి చూపిస్తున్నాను మీకు. మెయిన్లీ ఈ పార్క్కి 3 attraction పాయింట్స్ ఉన్నాయండి: మ్యాజిక్ పార్క్, గ్లో పార్క్ అండ్ డైనోసార్ పార్క్. దుబాయ్లో మీరు ఏ టూరిస్ట్ స్పాట్ కవర్ చేయాలన్నా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయండి. ఈ 3 points చూడాలంటే మీకు కాంబో ప్యాకేజెస్ ఉంటాయి, లేదా ఇండివిజువల్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. మేము ఓన్లీ గ్లో గార్డెన్ అండ్ డైనోసార్ పార్క్ మాత్రమే వెళ్ళామండి. ఈ పార్క్ కవర్ చేయడానికి మ్యాక్సిమం 2 to 3 hours సరిపోతుందండి. చిల్డ్రన్ లెస్ దాన్ 3 years అయితే ఫ్రీ ఆఫ్ ఎంట్రీ ఉంటుంది. అబౌవ్ 3 years అయితే నార్మల్ ఛార్జెస్ మాత్రం అప్లై అవుతాయి. గ్లో గార్డెన్ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చి 5 PM to 10 PM అండి. ఓన్లీ నైట్ టైం మాత్రమే ఈ గ్లో గార్డెన్ ఉంటుంది. నైట్ టైం లైటింగ్స్తోనే బాగుంటుంది. దుబాయ్లో టూరిస్ట్ స్పాట్స్ అన్నీ కూడా వింటర్లో మాత్రమే ఓపెన్ ఉంటాయండి. రిమైనింగ్ సమ్మర్ అంతా క్లోజ్లో ఉంటాయి. ఓన్లీ 4 months మాత్రమే మీకు ఓపెన్ ఉంటుంది. అక్టోబర్ టు మే అన్నది బెస్ట్ విజిటింగ్ టైం అండి. రిమైనింగ్ పీరియడ్ అంతా టెంపరేచర్ అన్నది చాలా హైలో ఉంటుంది. మనం ఏ ప్లేసెస్ కూడా తిరగలేము. నా సజెషన్ ఏంటంటే డిసెంబర్ టు ఫిబ్రవరి మాత్రం బెస్ట్ టైమింగ్ అండి. చాలా బాగుంటుంది విజిటింగ్ ప్లేసెస్ ఏమన్నా చూడాలి అంటే. ఈ పార్క్ స్పెషాలిటీ వచ్చి ఓన్లీ లైట్సేనండి. ఆల్మోస్ట్ 10 million LED లైట్స్తో ఉంటాయండి. ప్లాంట్స్, ఫ్లవర్స్, యానిమల్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్తో చేసి ఉంటారు. వీకెండ్స్లో ప్లాన్ చేసుకుంటే ఈ పార్క్లో లైవ్ పర్ఫార్మెన్సెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కూడా హోస్ట్ చేస్తారండి. ఈ ప్లేస్ మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్ స్పాట్ అండి. కిడ్స్కి అయితే చాలా బాగుంటుంది, వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ప్లేస్ అయితే మనకి మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తుందండి ట్రావెలర్స్ అందరికీ. ఆల్ ఏజ్ గ్రూప్స్ అండి. 3D ఆర్ట్ వర్క్స్ కానీ ఎఫెక్ట్స్ కూడా చాలా అమేజింగ్గా ఉంటాయి. మేమైతే చాలా టైర్డ్ అయిపోయామండి. యాక్చువల్లీ మార్నింగ్ అంతా మేము దుబాయ్ మాల్ వెళ్ళి ఫుల్గా తిరిగేసాము మా సిస్టర్తోని. సో ఈ పార్క్ వెళ్ళేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయాం. మేమైతే అసలు తిరగలేకపోయాం. ఫుల్ బోర్ ఫీల్ వచ్చింది మాకైతే, మేబీ టైర్డ్ అయిపోవడం వల్ల. విజిటర్స్ అయితే తప్పదండి, కంటిన్యూ 4-5 days ప్లాన్ చేసుకుని వస్తారు కాబట్టి అన్ని ప్లేసెస్ 4-5 daysలో కవర్ చేసుకోవాలి. అన్నీ కంప్లీట్గా చూడాలి అంటే మాత్రం కష్టమే. మేము వెళ్ళిన రోజు అయితే మాత్రం కంప్లీట్ ఫ్రీగానే ఉందండి. పార్క్ అంతా జనాలు ఎవరూ లేరు. మేము ఒక్కరి మీద దెయ్యాల్లాగా తిరిగాం పార్క్ అంతాని. సో మేము కూడా రీల్స్ చేసుకున్నాం బోర్ ఫీల్ అయ్యి. మా సిస్టర్ అయితే ఇంకా టైర్డ్ అయిపోయి బయటే కూర్చుందండి. ఓన్లీ గ్లో గార్డెన్ ఒకటే చూసింది. మేము టికెట్ తీసుకున్నాం కాబట్టి ఇంకా డైనోసార్ పార్క్ చూడాలి అని మా హస్బెండ్ని బుర్ర తినేసి నేనే లోపలికి తీసుకెళ్ళాను. బట్ నాకు కూడా ఇలా చీకటిగా ఉన్న ప్లేసెస్ అంటే చాలా భయం అండి. డైనోసార్ పార్క్ అయితే బాగుంటుందండి. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ డైనోసార్స్ ఉంటాయి. ఏవేవో సౌండ్స్ చేస్తూ ఉంటాయండి. చాలా భయం వేస్తుంది యాక్చువల్లీ చీకటిగా ఉండడం వల్ల. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.